నమస్కారం అందరికీ. ఈరోజు మనం చాలా టేస్టీగా ఇంట్లోని సింపుల్‌గా తయారు చేసుకునే కస్టర్డ్ ఫ్రూట్ సాలెడ్ ఎలా చేయాలో పూర్తి వివరంగా తెలుసుకుందాం. ఇది పిల్లలకు, పెద్దలకు అందరికీ చాలా ఇష్టమైన డెజర్ట్ అని చెప్పొచ్చండి. ఇది పార్టీల్లో, ఫంక్షన్‌లో లేదా ఇంట్లో స్పెషల్‌గా ఏదైనా చేయాలనిపించినప్పుడు ఇది చాలా బాగుంటుంది. ఇప్పుడు సమ్మర్ కదండీ! చాలా వేడి వేడిగా ఉంటుంది బయట. సో, ఇలా చేసుకొని ఫ్రిడ్జ్‌లో కొద్దిసేపు పెట్టేసి కూల్‌గా తింటే బాడీని కూడా ఎంతో కూల్ చేస్తుందండి. ఎందుకంటే దీంట్లో చియా సీడ్స్ అనేది ఉన్నాయి కాబట్టి సాబుదానా కూడా బాడీని ఎంతో కూల్‌గా పెడుతుంది. సో, దీనికి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏమేమో చూసేద్దాం రండి. ఇక్కడ నేను పాలు అర లీటర్ తీసుకున్నాను. కస్టర్డ్ పౌడర్ 2 టేబుల్ స్పూన్ తీసుకున్నానండి. పంచదార 4 టేబుల్ స్పూన్, యాపిల్, బనానా, ద్రాక్ష అరకప్పు, మామిడి ముక్కలు అరకప్పు. సీజన్లో ఉంది కాబట్టి ఇక్కడ మామిడి పండుని కూడా నేను యాడ్ చేశానండి. అలాగే దానిమ్మ గింజలు అరకప్పు, అలాగే బాదంలు, కాజు కొద్దిగా ఇందులో వేసేసేయండి, చాలా బాగుంటుంది. అలాగే చియా సీడ్స్ని కూడా కొద్దిగా సోక్ చేసి ఇలా వేసేసుకుందాం. ఇప్పుడు తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకుని అందులోకి సాబుదానా వేసేసి మంచిగా వాష్ చేసి ఒక 2 అవర్స్ దాకా సోక్ చేస్తున్నానండి. అలాగే దీంతో పాటుని సబ్జా సీడ్స్ని కూడా దీంతోనే సపరేట్ ఒక బౌల్లో తీసుకొని సోక్ చేసేయండి. అప్పుడు బాగా నానతాయి సబ్జా సీడ్స్ కూడా. ఇందులో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయండి, కాబట్టి శరీరానికి వెంటనే శక్తినిస్తుంది. అలాగే అధిక క్యాలరీలు ఉండడం వల్ల బరువు పెరగడానికి కూడా సహాయపడుతుందండి. సాబుదానాలో చాలా సాఫ్ట్గా ఉండడం వల్ల డైజెస్టివ్ అవ్వడం సులభంగా అవుతుందండి. అలాగే కొద్దిగా కాల్షియం ఉండడం వల్ల బోన్స్కి సహాయం చేస్తుంది. అలాగే ఇందులో గ్లూటిన్ సమస్య ఉన్నవారు కూడా తినొచ్చండి. సాబుదాన్ను కీర్ పాయసంలాగా చేసుకోవచ్చు, లేకుంటే సాబుదాన్ని వండి ఉపవాసం రోజుల్లో ప్రత్యేకంగా తింటారు. ఇక్కడ నేను సాబుదానా అనేది సోక్ అయ్యాయండి. సో నేను ఇప్పుడు దీన్ని కొద్దిగా ఉడికించుకుంటున్నాను. నేను ఇక్కడ మట్టి పాత్రలో ఉడికించుకుంటున్నానండి. సో ఆ టేస్ట్ ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. మీతో అవైలబుల్లో ఉంటే ఈ మట్టి పాత్రలోనే మీరు ఇలా బాయిల్ చేసుకోండి, నేను చూపించే కన్సిస్టెన్సీలో. సో ఇది బాయిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పాలు అనేది మనం బాయిల్ చేసుకోవాలి కదండి. తర్వాత నేను ఇక్కడ షుగర్ అనేది తీసుకోవట్లేదండి. ఏదైతే ఇది ప్రసాదాలలో కూడా వేస్తూ ఉంటారు కదండి. దీన్ని కల్ చక్ర అని అంటారండి. ఇక్కడ నేను ఇది వచ్చేసి ఏదైతే ఆరెంజ్ కలర్ ఉంటుందో అది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. సో ఇలా వేసుకునేసి మనం పౌడర్లా చేసుకునేస్తే అప్పుడు పాయసంలోకి షుగర్కి బదులుగా దీన్ని యాడ్ చేస్తే చాలండి. ఇక్కడ నేను అదే కడాయిలో మిల్క్ని కూడా బాయిల్ చేసుకుంటూ ఉన్నానండి. ముందుగా ఇక్కడ ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ దాకా కస్టర్డ్ పౌడర్ని వేసి 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల చల్లని పాలు వేసి బాగా కలపాలండి. ఎక్కడ గడ్డలు లేకుండా స్మూత్గా కలపాలి. ఇది పక్కన పెట్టండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టిన తర్వాత చూడండి, నేను మిక్సర్లో ఇలా బ్లెండ్ చేసుకున్నాను ఫైన్ పౌడర్లా. సో దీన్ని కూడా మనం సపరేట్ తీసుకుందాము. చూస్తుంటే మీకు తెలుస్తుంది, సేమ్ షుగర్ లాగానే టేస్ట్ వస్తుందండి, ఎలాంటి డిఫరెన్స్ ఉండదు. సో ఇక్కడ మిల్క్ అనేది కూడా బాయిల్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ మీడియం ఫ్లేమ్లోనే ఈ మిల్క్ని మీరు ఉడికించుకోవాలండి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న మనం ఏదైతే ఉడికించింటామో దాన్ని కూడా వేసేసి మంచిగా కలుపుకుందామండి. అది బాగా ఫుల్ మిక్స్ అయ్యేదాకా అన్నిటినీ కలుపుకోవాలండి. కొంచెం గట్టిగా అయ్యేంత వరకు కలుపుకొని ఈ ప్రాసెస్ అన్నిటినీ మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలండి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిశ్రమాన్ని మెల్లగా పాలల్లో పోసి మరో చేతిలో నిరంతరంగా కలుపుతూ ఉండాలి. ఇలా కలిపితే ఉండే గట్టలు పడకుండా కస్టర్డ్ బాగా మందంగా అవుతుందండి. అప్పుడు 3 నిమిషాలు కలిపి కస్టర్డ్ క్రీమ్గా ముందుగా తయారవుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇప్పుడు ఫ్రూట్ తయారీ చేసుకుందాం. యాపిల్, బనానా, మామిడి, పప్పాయ, చిక్కు
చీకు లాంటి పండ్లను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ద్రాక్షను శుభ్రంగా కడిగి 2 ముక్కలుగా కట్ చేసి ఇంకా బాగుంటుంది. కస్టర్డ్ పూర్తిగా చల్లారిన తర్వాతనే అందులో కట్ చేసిన ఫ్రూట్స్ అన్నిటినీ వేసి బాగా మిక్స్ చేయాలి. చివరిగా దానిమ్మ గింజలు మరియు కాజు బాదాం వేసి కలపాలి. ఇక్కడ చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ ఒక 1 ఇలా వేసుకుంటూ కలుపుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ కొద్దిగా నేను వేడి ఉన్నప్పుడే కలిపేస్తున్నాను. సో మీరంతా బాగా చల్లారిన తర్వాత మీరు కలుపుకోండి. తర్వాత ఇలా ఫ్రూట్స్ అన్నీ ఒకటిగా ఒకటి వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మీకు డ్రై ఫ్రూట్స్ కావాలన్నా కూడా డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఎలాంటి ఫ్రూట్స్నైనా మీరు ఇందులోకి యాడ్ చేసి తీసుకోవచ్చు. పిల్లలు ఎక్కువ మంది ఫ్రూట్స్ తినను అని ఎవరైతే మారం చేస్తూ ఉంటారో ఇలా చేసి ఇవ్వండి వాళ్ళకు ఒకసారి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్ సాలెడ్ని ఫ్రీజర్లో కనీసం 1 గంట చల్లబరచాలండి. చల్లగా అయ్యాక తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగో మన టేస్టీ మరియు హెల్తీ కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ అనేది రెడీ అయ్యింది. మీరు కూడా ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఇది సమ్మర్ ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసిన సాలెడ్ అనేది చెప్పొచ్చండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రుచికరమైన రెసిపీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోవద్దు. మళ్ళీ మరో మంచి రెసిపీతో కలుద్దాం. ధన్యవాదాలు.